తనకు పద్మశ్రీ రావడం ఆలస్యమైందని ప్రేక్షకులు భావిస్తున్నారని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ను ఘనంగా సన్మానించింది. తర్వాత మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. 48 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ హీరోగా ఫీల్ కాలేదన్న రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకులను నవ్వించడం బాధ్యతగా భావించినట్లు చెప్పారు. ఆ నలుగురు సినిమాలో రఘురాం పాత్ర కోసం ఎన్టీఆర్ రామోజీరావులను అనుకరించినట్లు వెల్లడించారు. ఆలస్యం అయింది, ఎస్, ఎవ్వరూ కాదనలేని నిజం. అది పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది. కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. మీ అందరికి తెలుసు, ఇంగ్లీష్ సినిమా చేశాను నేను, క్విక్ గన్ మురుగన్ అని ఇంగ్లీష్ సినిమా చేశాను. అది ఇప్పుడు క్విక్ గన్ 2 స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా. ఆ నలుగురు సినిమాలో ఆ రఘురాం క్యారెక్టర్లో ఇద్దరిని ఇమిటేట్ చేశారు. మెయిన్గా ఎన్టీ రామారావు, రామోజీరావు గారు. నాన్న, మీ అల్లుడికి డబ్బులు ఇవ్వాలండి, అమెరికా వెళ్తే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు కదంటే, అదే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అంటాను నేను. అంటే కాదు నాన్న, నువ్వు కనుక కొంచెం డబ్బులు ఇస్తే నేను ఇవ్వను. స్టడీనెస్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి రామోజీరావు.